జబర్దస్త్ కామెడీ షో అరుదైన మైలురాయిని చేరుకుంది. బుల్లితెరపై 12 ఏళ్లు పూర్తి చేసుకుని జబర్దస్త్ షో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా మల్లెమాల భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఇందుకోసం జబర్దస్త్ మొదలైనప్పుడు ఉన్న టీం లీడర్లు సహా పలువురు పాత కమెడియన్లను పిలిచింది. అలాగే యాంకర్ అనసూయ, నాగబాబు, ఇంద్రజ అందరూ ఈ ఈవెంట్లో వచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రోమో చూసిన వారికి మొదటగా వచ్చిన ప్రశ్న ఒక్కటే, రోజా ఎక్కడ? ఈ విషయం గురించి మీకు క్లారిటీ ఇద్దామని వచ్చా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఈ పేరు వినగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది నాగబాబు, రోజా. అవును, ఎందుకంటే ఈ షో మొదలైనప్పటి నుంచి ఎన్నో ఏళ్ల పాటు వీరిద్దరు జడ్జిలుగా షోని ముందుకు నడిపించారు. జబర్దస్త్ షో మొదలైనప్పుడు అందులో చాలా మంది కమెడియన్లు అప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఏదో వేణు, ధనరాజు, చలాకీ చంటి, రాకెట్ రాఘవ లాంటి వాళ్ళు తప్ప మిగిలిన కమెడియన్లు అంతా కొత్త వాళ్ళే. అయితే అలాంటి సమయంలో షోని నాగబాబు, రోజాలే తమ క్రేజ్తో ఆడియన్స్ని పుల్ చేశారు. ముఖ్యంగా రోజా అయితే తన డ్యాన్సులతో, పంచులతో షోకి స్పెషల్ అట్రాక్షన్ తెచ్చారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల నాగబాబు, రోజా ఇద్దరు షో నుంచి తప్పుకున్నారు. అది వేరే సంగతి. అయితే జబర్దస్త్ తాజాగా అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ షో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ సెలబ్రేషన్ ఈవెంట్ని చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా వదిలారు. అయితే ఇందులో నాగబాబు, అనసూయ, రష్మి సహా అప్పటి టీం లీడర్లు చలాకీ చంటి, ధనరాజు, వేణు, అద్రే అభి, శకలక శంకర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర ఇలా దాదాపు అందరూ ఈవెంట్లో సందడి చేశారు. అంతెందుకు, కొన్ని ఎపిసోడ్స్కి యాంకరింగ్ చేసిన సౌమ్యరావు కూడా ఈ ఈవెంట్లో కనిపించింది. కానీ ఈ షోకి స్పెషల్ క్రేజ్ తెచ్చిన రోజా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో రోజా ఫ్యాన్స్ యూట్యూబ్లో కామెంట్లు పెడుతున్నారు. అసలు రోజాను ఆహ్వానించలేదా, లేక పిలిచినా ఆమె రాలేదా అంటూ ఆడియన్స్ అనుకుంటున్నారు. అయితే రోజా ప్రస్తుతం అంత బిజీగా ఉన్నారా అంటే ఏం కాదు. ఎందుకంటే ఇటీవలే బుల్లితెరకు ఆమె రీ ఎంట్రీ కూడా ఇచ్చారు. జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్ సీజన్ 8కు రోజా జడ్జిగా ఉన్నారు. అలానే సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సహా అప్సరా అవార్డులు కూడా మెరిశారు. మరి అన్నేళ్ల పాటు జడ్జిగా చేసిన జబర్దస్త్ షోకి ఆహ్వానిస్తే రోజా రాకుండా ఉంటారా అనేది ఆడియన్స్కి ఇట్టే అర్థమవుతుంది. అయితే ఇక ప్రస్తుతం నాగబాబు జనసేనలో కీలక నేతగా ఉన్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ కూడా అయ్యారు. మరోవైపు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో పవర్లో ఉంది. మరోవైపు వైసీపీ తరపున పోటీ చేసి రోజా ఓడిపోయారు. కానీ ప్రజా సమస్యలపై గలమెత్తుతూ అవసరమైనప్పుడు ప్రెస్ మీట్ పెడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తున్నారు. మరి ఈ రాజకీయ వైరుధ్యాల కారణంగానే నాగబాబును పిలిచి రోజాను దూరం పెట్టారా అన్నది హాట్ టాపిక్గా మారింది.